హాయ్ ఆల్ మనకి ఇంకొక జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది అమెజాన్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా, ఇది అమెజాన్ ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. మీకు డైరెక్ట్‌గా అమెజాన్ ఒక ఆఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ మీకు మినిమమ్ 12థ్ క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్‌లో బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఆ బెనిఫిట్స్ మొత్తం జాబ్ డీటెయిల్స్, సాలరీ డీటెయిల్స్, వర్క్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ చాలా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మల్టిపుల్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, సింగిల్ జాబ్ కాదు. మీకు ఏ లొకేషన్‌లో అయితే మీ యొక్క ఉన్న లొకేషన్‌లో మీకు దగ్గరలో ఉన్న జాబ్ అవైలబిలిటీ బట్టి మీరు ఆ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. అండ్ ఒకవేళ మీరు గాని క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్ కూడా మీకు సిస్టమ్ కంప్యూటర్ కూడా మీకు డైరెక్ట్‌గా ఇంటికనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంటికనేది మీ యొక్క అడ్రస్‌కి అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా. సో, మీకు డైరెక్ట్‌గా సిస్టమ్ కిట్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ అలవెన్సెస్ ఉంటది. ఇంటర్నెట్ అలవెన్సెస్ కూడా మీకు డైరెక్ట్‌గా ఈ అమెజాన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సర్వీస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్ ఎట్ అమెజాన్ అనమాట. ఓకేనా. సో, మన కస్టమర్ సర్వీస్ అనే జాబ్ రోల్‌కి అండ్ అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ జాబ్స్ అనే రోల్‌కి మనకి అమెజాన్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే డీటెయిల్స్. సో, వి విల్ ప్రొవైడ్ ఇంటర్నెట్ అలవెన్స్ అనమాట. అంటే మనకి డైరెక్ట్‌గా ఇంట్లో మనం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పెట్టుకుంటే, సో, ఆ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌కి ఎంతైతే మనకి బిల్ అవుతుందో, అంత బిల్ అమౌంట్ మనకి ఈ యొక్క అమెజాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. లేదు అనుకుంటే ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో, ఆ ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు ఇంటర్నెట్ అలవెన్స్ కింద మీకు సాలరీలో యాడ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీల్ అలవెన్స్ వచ్చేసరికి 1100 పర్ మంత్ అనమాట. అంటే 1100 పర్ మంత్ మీల్ అలవెన్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే డెస్క్‌టాప్ కంప్యూటర్, మైక్రోఫోను అండ్ అదేవిధంగా హెడ్‌సెట్ డెలివర్డ్ టు యూ. ఎప్పుడు అంటే మీరు ఈ యొక్క జాబ్‌లో క్వాలిఫై అయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా మీ యొక్క ఇంటి అడ్రస్‌కి అంటే డెస్క్‌టాప్ కంప్యూటరు, మైక్రోఫోను, హెడ్‌సెట్ ఈ 3 కూడా మీ డైరెక్ట్‌గా ఇంటికనేది రావడం జరుగుతుందనమాట. అంటే మీరు ఈ యొక్క అమెజాన్‌కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఆ యొక్క కంప్యూటర్‌లోనే వర్క్ చేయాల్సి ఉంటదనమాట. మీ పర్సనల్ కంప్యూటర్‌లో మీకు పర్సనల్ కంప్యూటర్ గానీ, పర్సనల్ ల్యాప్‌టాప్ గానీ ఉంటే దాంట్లో వర్క్ చేయడానికి అవ్వదనమాట. వీళ్ళు పంపించిన డెస్క్‌టాప్‌లోనే మీరనేది వర్క్ చేయాల్సి ఉంటదనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ప్లస్ యూ విల్ రిసీవ్ ద సేమ్ అమెజాన్ బెనిఫిట్స్ ఆన్ సైట్ వర్కర్స్ రిసీవ్. ఓకేనా. అంటే బయట ఫిజికల్‌గా చేసిన సైట్‌లో చేసిన వర్కర్స్‌కి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అదే బెనిఫిట్స్ మీకు కూడా వస్తాయన్నమాట. ఓకేనా. సో, ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే నైట్ షిఫ్ట్స్ ప్రీమియం పే. ఒకవేళ మీరు గాని నైట్ షిఫ్ట్స్ గాని చేస్తే మీ యొక్క పే అనేది ఎక్కువ ఉంటదనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రీటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్‌ట్రా ప్రోగ్రామ్. అంటే అమెజాన్‌లో మీరు అమెజాన్ ఆఫీషియల్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు అమెజాన్‌లో మీకు ప్రొడక్ట్స్‌కి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే యూ విల్ నీడ్ టు ప్రొవైడ్ అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే డెడికేటెడ్, క్వైట్ అండ్ డిస్ట్రాక్షన్ ఫ్రీ ఆఫీస్ స్పేస్ విత్ ఎ డెస్క్ అండ్ చైర్ వేర్ యూ కెన్ ఫోకస్ ఆన్ సపోర్టింగ్ కస్టమర్స్. ఓకేనా. సో, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అందరిలో గోల గోల ఉన్న ఇంట్లో కాకుండా మనకు జస్ట్ స్పెసిఫిక్ చిన్న రూమ్ ఉండి, మనకొక టేబుల్ ఉండి, చైర్ ఉండి, నీ అంటే వాయిస్ లేకుండా ఉండే ప్లేస్ మనం చూస్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఒకవేళ ఇన్‌కేస్ కస్టమర్స్‌తో మాట్లాడాల్సొస్తే కస్టమర్స్‌తో మాట్లాడాలి కాబట్టి మనకు చుట్టుపక్కల వాయిస్ అనేది ఎక్కువగా ఉండకూడదనమాట. ఒకవేళ ఉన్నా సరే మనం నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ కానీ అవన్నీ యూజ్ చేస్తూ ఉండాలనమాట. మన డెస్క్ వచ్చేసరికి మనకంటూ స్పెసిఫిక్ డెస్క్ అనేది ఉండాలనమాట. ఓకేనా. సో, ఇది వాళ్ళనేది మన దగ్గర నుంచి యాస్ ఎ ఎంప్లాయీగా మన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏ రిలయబుల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మినిమమ్ 100 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్. ఓకేనా. డౌన్‌లోడ్ స్పీడ్ వచ్చేసరికి 100 ఎంబీపీఎస్ అండ్ అదేవిధంగా 20 ఎంబీపీఎస్ వచ్చేసరికి అప్‌లోడ్ స్పీడ్ అనమాట. ఇది కూడా యూజింగ్ ఏ ఎథర్నెట్ కేబుల్ అనమాట, వైఫై కాకుండా. అంటే మనం ఏదైతే మన ఇంట్లో కనెక్షన్ పెట్టుకుంటామో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, సో, అందులో మనకి 100 ఎంబీపీఎస్ అనేది డౌన్‌లోడ్ స్పీడ్ ఉండాలి. అండ్ అదేవిధంగా 20 ఎంబీపీఎస్ అనేది మనకి అప్‌లోడ్ స్పీడ్ అనేది ఉండాలనమాట. మనం డైరెక్ట్‌గా ఎథర్నెట్ కేబుల్‌లో కనెక్ట్ చేసుకుంటే ఈ యొక్క స్పీడ్ అనేది రావాలనమాట. అంటే మనం ఏంటంటే ఇంటర్నెట్‌కి 2 విధాలుగా కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒకటి వైఫైతో అండ్ ఇంకోటి ఎథర్నెట్ కేబుల్ అనమాట. ఎథర్నెట్ కేబుల్ అయితే మనకి ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్‌గా ఉంటదనమాట వైఫైతో కంపేర్ చేస్తే. అందుకే వీళ్ళు కూడా మనకి ఎథర్నెట్ కేబుల్ అనేది ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో, మీకు ఈ యొక్క ఇంటర్నెట్ ప్రైజింగ్ అనేది, బిల్లింగ్ అనేది డైరెక్ట్‌గా మీకు అమెజాన్ అనేది పే చేయడం జరుగుతుందనమాట. మీరు కనెక్షన్ అనేది ఒకవేళ లేకపోతే పెట్టించుకున్నప్పుడే మీరు ఈ యొక్క స్పెసిఫికేషన్‌తో పెట్టించుకోవాలనమాట. అంటే మీకు మినిమమ్ వచ్చేసరికి 100 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ ఉండాలి. అప్‌లోడ్ స్పీడ్ వచ్చేసరికి 20 ఎంబీపీఎస్ అనమాట. అంటే ఈ యొక్క